దేవుడు ఉన్నాడు అనే విషయము మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలామంది కూడా దేవుడు లేడు అని బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుడు ఉంటే ఎక్కడున్నాడని అడిగేవాళ్ళు కొంతమంది. అసలు దేవుడు ఎవరికన్నా కనిపించాడా అని అడిగేవారు కొందరు. ఇలా మనం చూసినట్లయితే దేవుడు ఉన్నాడు అనేది మనము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలమంటే ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. పరిశుద్ధ గ్రంథం మాత్రం మనకు ప్రామాణికంగా ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా 40 మంది నీవు ఏర్పాటు చేసుకుని దేవుడు వాళ్ళందరూ కూడా ఆత్మవశులై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. విప్లాసం చుట్టూ చర్మం దేవుటువంటి ఆ మెరడు మీద దేవుని యొక్క లేఖనాలు చక్కగా దేవుడు రాయించున్నాడు. దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ విశ్వసించినట్లు చేయుటకు, దేవుడు ఉన్నాడని విశ్వసించుటకు గల ఆధారములను ఒక్కొక్కటి తెలియజేసి ఆయన ఉన్నాడని విశ్వసించినట్లు చేయున్నది. దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనము తెలుసుకోగలం. ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుడు ఉన్నాడనే విషయాన్ని స్పష్టంగా బహిర్గతం చేస్తూ ఉంది. దేవుడు ఉన్నాడని నమ్ముటలో ఒకని యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభమవును. మానవుని యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే దేవుడు ఉన్నాడని నమ్మితేనే ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది, ఆత్మీయ జీవితం మొదలవుతుంది. దేవుడు లేడనే వాడికి ఆత్మీయ జీవితం ప్రారంభం కాదు. దేవుడు ఉన్నాడని నమ్మిన వారికి మాత్రమే ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే దేవుడు ఉన్నాడని విశ్వసించిన ఎట్లు? మరి దేవుడు ఉన్నాడని మనం ఎలా విశ్వసించాలి, ఎట్లా అని మనం చూసినప్పుడు, దేవుడు అనగా ఈ యొక్క దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే స్వయంభుడు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటండి? స్వయంభవుడు. అంటే గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎక్సిస్టెంట్. కాబట్టి దేవుడు స్వయంభవుడు. ఈయన ఆత్మస్వరూపి. దేవుడు ఏమన్నాడండి? ఆత్మస్వరూపి. ఈ దేవుణ్ణి ఎవరూ కలుగు చేయలేదు. దేవుడిని ఆయన్ని ఎవరు కూడా పుట్టించలేదు. ఆయనంతగా ఆయనే ఉన్నవాడు, ఆయనంతగా ఆయనే కలిగినవాడు. సృష్టి కలగక మునిపే, ఆకాశ మహాకాశాలు కలగక మునిపే, సృష్టి యావత్తు ఏర్పడక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. అలానే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు అందరికి కూడా కనిపించేవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి. అన్ని ప్రాంతాల్లో ఉండేవాడు. ఆయన ఆకాశ మహాకాశాల్లో ఉంటూ ఉన్నాడు. అలానే మన మధ్య కూడా ఉండగలడు. ఎక్కడ ఉండగలడు? ఎక్కడైనా ఉండగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కాదు. అందుకే యోహాను సువార్త 4:24 మనం చూస్తున్నాం కదా, ఏముంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని యోహాను సువార్త 24 చూస్తున్నట్లయితే, దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మ అనేకమైన ప్రాంతాల్లో సంచరించగలదు. దయచేసి గమనించండి. ఆత్మ అనే దానికి నేను చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన ఆత్మను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మనం హైదరాబాద్ తిరిగి రావచ్చు, టికెట్ అవసరం లేదు. బెంగళూరు వెళ్ళి రావచ్చు. మనం లేచినా చెప్తాం, అమ్మ రాత్రంతా నా కళ్ళలో హైదరాబాదే ఉందమ్మా, హైదరాబాద్ వీధిలో తిరుగుతున్నానంట, చార్మినార్ సెంటర్తో తిరిగి వచ్చానంట. ఏంటి? నీ ఆత్మ ఎక్కడికైనా ట్రావెల్ చేయగలదు.
నీవు శరీరంతో బయలుదేరితే నీకు టికెట్ అవసరం, కానీ ఆత్మతో బయలుదేరితే నీకు టికెట్ అవసరం లేదు. ఆత్మ కనురెప్పపాట్లు ఎక్కడికైనా వెళ్ళగలదు, కానీ శరీరం ప్రయాణం చేయాలంటే గంటల గంట ప్రయాణం చేయాలి. అంటే ఇక్కడ దేవుడు ఈజ్ ఏ స్పిరిట్, ఈజ్ స్పిరిట్. దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, అనగా భౌతికమైన రూపురేఖలు లేనివాడు. దేవునికి భౌతికమైన రూపురేఖలు లేవు. దేవుడు అంటే చాలా ఎత్తుంటాడు, చాలా లావు ఉంటాడు, చాలా పొడవు ఉంటాడు, లేకపోతే ఎంత ఉంటాడు అంత ఉంటాడు చెప్పడానికి ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మనిషి రూపంలో ఉన్నవాడు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, హ్యావింగ్ నో ఫిజికల్ సబ్స్టెన్స్, ఆయన అనగా భౌతికమైన రూపురేఖలు లేనివాడు కనుక మన బాహ్య నేత్రములకు కనిపించడు. దేవుడు మన బాహ్య నేత్రాలకు, మన కళ్ళ పైన కనిపించేవాడు మాత్రం, కానీ ఉన్నమాట మాత్రం వాస్తవం, కానీ కంటికి కనిపించేవాడు మాత్రం. కంటికి కనిపించని వారిని ఉన్నాడని నమ్ముట ఎట్లో? మరి కంటికి కనపట్లేదు కదా, మరి ఉన్నాడని ఎలా నమ్మాలి మనం? కంటికి కనిపిస్తే నమ్మొచ్చు. కొన్ని లోకంలో మనం కళ్ళతో చూస్తేనే నమ్ముతాం, కొన్ని కళ్ళతో చూడకపోతే మనం నమ్ముతామండి. కొన్ని కంటికి కనిపిస్తే నమ్ముతాం, కంటికి కనిపించకపోతే కొన్నిటి మనం నమ్మం. కంటికి కనిపించకపోయినప్పటికీ ఉన్నవని నమ్మేవి, మరి కొన్ని కంటికి కనపడకపోయినా కూడా అవి ఉన్నాయని మనం నమ్ముతున్నావా లేదా? కొన్ని కంటికి కనిపించనివి ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని మనం నమ్ముతున్నామా లేదా? ఏంటంటే అవి, ఒకటి గాలి. గాలి మన కంటికి కనిపిస్తుందా? అది వీస్తూ ఉంటుంది. ఎలా మేము కారులో వస్తూ ఉంటే విపరీతమైన గాలి తోలుతా ఉంది, మా కారు కూడా గాలికి అలా షేక్ అవుతా ఉంది. మరి చూస్తే గాలి కనిపిస్తుందా? కంటికి కనిపించకుండా కూడా గాలి ఉందా లేదా? అది కంటికి కనపడ్డ కానీ ఉన్నది. అలానే ప్రాణం, మనలో ప్రాణం అనేది ఒకటి ఉంది, అది మన కంటికి కనిపిస్తుందా? ఏమండి, చాలాసార్లు మనం చూస్తుంటాం కదా, ఎవరైనా మన పితరులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మరణించినప్పుడు వారిలో నుంచి ప్రాణం బయటికి పోయిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు? నిర్జీవంగా అయిపోతారు. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెడతారండి? మట్టిలో కలిపేస్తాము, బరియలు చేస్తాము. అంటే ఆ ప్రాణము ఉన్నమాట వాస్తవమా లేదా కాదా? ప్రాణం అనేది ఉంది అనేది వాస్తవా కాదా? కానీ మన కంటికి కనపడలేదు, కనపడకపోయినా అది ఉన్నదనేది వాస్తవా కాదా? గాలి అనేది మన కంటికి కనపడదు, కానీ ఆ గాలి ఉన్నమాట వాస్తవా కాదా? వాస్తవమే కదా. అలానే ఇంకోటి ఏంటంటే ప్రిమిటెడ్ వాళ్ళగా కరెంటు. ఇప్పుడు ఈ వెలుతురు వస్తుంది కదా మనకి, కరెంట్ని ఎవరైనా చూడగలరా? వెలుతురును చూడగలం, కానీ ఆ బల్బు ఎలా కరెంటు ప్రవహించి అందులోకి వస్తుందో మనం చూడగలమా? చూడాలని చేయి పెట్టుకుంటే ఏమవుద్ది? షాక్ కొట్టింది. షాక్ కొట్టింది తెలిసింది, కానీ కరెంటు చూడడానికి మాత్రం అవకాశం లేదు. లైట్ వేస్తేనే. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ మనము ఆఫ్ చేసాం, కానీ ఆ ట్యూబ్ లైట్ ప్రాంతంలో కరెంట్ ఉందా లేదా? ఆ ట్యూబ్ లైట్కి వచ్చినటువంటి వైర్లో కరెంట్ ఉందా లేదా? కానీ ఎలా చూడగలుగుతుందని? లైట్ వేస్తేనే, ఆ స్విచ్ వేస్తేనే అది వెలుగుతుంది, కాబట్టి కరెంట్ ఇక్కడ ఉందనుకుంటాం, కానీ ఆ కరెంట్ అసలు ఎలా ఉంది, ఎలా వస్తున్నది అది మనం చూడగలమా? అంటే దేవుడు కూడా ఇవి మనకు కంటికి కనపడకపోయినా కూడా ఇవి ఉన్నవని ఎంత సత్యమో, దేవుడు కూడా ఉన్నాడు అనేది ఇంకే సత్యం. అలానే సత్యం ప్రేమిటి వాళ్ళ. అలానే దేవుడు ఉన్నాడు కదా ఆధారములు. మరి దేవుడు ఉన్నాడనే విషయంలో కొన్ని ఆధారాలు మనకు కావాలి కదా. ఆ ఆధారాలు ఏంటో మనం చూద్దాం ప్రేమిటి వాళ్ళ. సృష్టి ఆధారము. క్రియేషన్ ఈజ్ ద ఎవిడెన్స్. క్రియేషన్ ఈజ్ ద ఎవిడెన్స్. సృష్టి ఆధారం. ఈ సృష్టి అనేది ఎవరో ఒకరి చేత చేస్తేనే కలుగుతుంది తప్ప ఎవరో ఒకరి చేత చేయకపోతే మాత్రం ఈ సృష్టి కలిగే అవకాశం
లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మను చేయాలనుకోండి. ఆ బొమ్మను తయారు చేయాలంటే, ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే ఏం కావాలి? ఏదో ఒక రాయి కావాలి. ఆ రాయి తీసుకొని ఎవరో ఒక శిల్పి చేత చెక్కితేనే ఆ రూపం అనేది వస్తుంది తప్ప, శిల్పి ఎవరు కూడా చెక్కకపోతే ఆ రాయి కాస్త ఒక విగ్రహంగా తయారవుతుందా? ఏమండి, తయారవుతుందా? అంటే మరి ఎవరో ఒక క్రియేటర్, అంటే ఎవరో ఒకరు క్రియేట్ చేస్తేనే తయారవుతుంది. ఎవరో ఒకరు క్రియేట్ చేయకపోతే తయారయ్యేది కాదు. అలానే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కూడా ఎవరో ఒకరు తయారు చేస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది. ఎవరో 3 రెక్కలు తయారు చేసి దానికి ఒక ఆ 3 రెక్కలు తిరగడానికి కావాల్సినటువంటి ఏమంటామంటే దాన్ని ఒక కుండ లాంటిది అది తయారు చేసి దానికి మళ్ళీ పవర్ సప్లై ఇచ్చి అవన్నీ కూడా తయారు చేసి ఏర్పాటు చేస్తేనే ఆ ఫ్యాన్లా తయారై మనకి గాలి ఇస్తుంది. అంటే ఎవరో ఒకళ్ళు తయారు చేసేవాళ్ళు ఉంటేనే ఏ విధంగా వస్తువు కానీ, ఒక విగ్రహం కానీ, ఒక గృహం కానీ ఎవరో ఒకరు తయారు చేస్తేనే కలుగుతుంది తప్ప, ఎవరో ఒకరు తయారు చేయకుండా మాత్రం కలిగేది కానీ. ఇప్పుడు ఈ చర్చ్ బిల్డింగ్ ఉంది, ఈ చర్చ్ బిల్డింగ్ కూడా ఎవరో ఒకరు కడితేనే ఇది చర్చ్ బిల్డింగ్ గా నిర్మించబడింది తప్ప, ఎవరో ఒకరు కట్టకుండానే దాని అంతకది నిర్మాణం అయిందా? దీని కొరకు టాపీ మేస్తులు, కూలోళ్ళు, సిమెంటు, ఇసుక, అలానే కంకర అనేకమైనవి ఏర్పాటు చేసుకొని అనేక మంది మనుషులు తయారు చేస్తేనే ఇది నిర్మించబడింది. అట్లానే మరి ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలానే సర్వ సృష్టి యావత్తు, ఆకాశ మహాకాశాలు, అదేవిధంగా సముద్రాలు, అందులోని జలచరాశులు, అందులో ఉన్నటువంటి రకరకాలైన పువ్వులు, అలానే ఈ యొక్క ప్రకృతి, కొండలు, కోనలు, లోయలు, ఈ సెలయేర్లు ఇవన్నీ కూడా కలిగాయంటే, ఈ సృష్టి మొత్తం కూడా కలిగిందంటే ఎవరో ఒకళ్ళు తయారు చేస్తేనే కలిగింది తప్ప, దాని అంతగా అది తయారైంది అయితే మాత్రము కాదు. కాబట్టి ఆ తయారు చేసేది ఎవరు అని మనం చూసినట్లయితే, రోమా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము మనం చూడగలం. ప్రియమైనటువంటి వారారా, రోమా పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాల్లో చూస్తే అక్కడ మనం కొన్ని మాటలను బట్టి మనం గమనించగలము. ప్రియమైనటువంటి వారారా, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరస్తులై ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా దేవుడు ఉన్నాడనులకు సృష్టి ఆధారమై ఉన్నది. సృష్టి అనగా క్రియేషన్, సృష్టికర్త అనగా క్రియేటర్. సృష్టి ఉన్నది అంటే ఈ సృష్టి సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఒక క్రియేటర్ అనగా దేవుడు కలుగు చేస్తేనే కలిగిందని ఈ యొక్క వచనాల్లో స్పష్టంగా మనం తెలుసుకోగలం. ప్రియమైన అలానే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూస్తే అక్కడ కూడా మనం చూడగలం. ప్రియమైన వారారా, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూస్తే మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించగలం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. చూడండి, ఆకాశములక దేవుని మహిమను వివరించున్నదట. ఆకాశాన్ని చూస్తే మనకు అసలు దేవుడు ఎలా చేశాడు ఈ ఆకాశాన్ని, ఇంత అద్భుతంగా ఉందేంటి అనుకుంటాం మనం. నేను మొట్టమొదటిసారి విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆకాశాల్లో మేఘాల మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ మొట్టమొదటి అనుభూతి చాలా అనుభూతి చెందాను. ఏంటంటే ఆకాశంలో మేఘాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ మేఘాల్లో నాకు అనిపించింది దిగి ఆ మేఘాల్లో నడిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. నడిస్తే పడిపోయాడు నేను, ఎందుకంటే మరి మేఘాల్లో నడవడం అక్కడ ఏమి మన భూమి మీద నడిచినట్టు ఉండదు కాబట్టి
అనిపించింది. ఈ ఆకాశంలో మేఘాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే సృష్టికర్త అయిన దేవుడు నివసించే స్థలం ఇంకెంత అద్భుతంగా ఉందో అనిపించింది. అందరూ చప్పట్లు కూడా దేవుడు మహిమపరుద్దాం. సృష్టించినప్పుడు సృష్టి ఎంత అద్భుతంగా ఉందంటే సృష్టికర్త ఉన్నటువంటి ఆ ప్రదేశము, ఆకాశ మహాకాశముల పైన ఉన్నటువంటి ఆ యొక్క నిత్యరాజ్యం ఇంకెంత అద్భుతంగా ఉండదు అనిపించింది. అందుకన్నాడు ఇక్కడ, ఆకాశములో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. అంతరిక్షము, మరి అంతరిక్షం ఎలా ఉంటుంది చూడండి. అంతరిక్షంలో మరి చాలా మంది కూడా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చంద్రమండలం మీదకి అక్కడ నక్షత్రాలు ఉంటాయి, గోళాలు ఉంటాయి, సూర్యచంద్ర నక్షత్రాలు. మరి ఆ అంతరిక్షం దేవుడు ఎలా చేశాడో మనం చూసినప్పుడు అసలు నిజంగా ఇవన్నీ ఎలా కలుగు చేశాడు? వీటి ఆధారం లేకుండా ఎలా నిలబడ్డాయి? ఈ భూమి ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడింది? ఈ యొక్క ఉన్నటువంటి అంతరిక్షం ఉన్నటువంటి రకరకాలటువంటి గ్రహాలు అంటాం, అవన్నీ ఎలా నిలబడ్డాయి అని చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు, లేకపోతే ఎలా కలిగింది అనిపిస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. మరి చంద్రుడు ఏమైనా సూర్యుడికి చెప్తాడా, ఓ సూర్యుడా ఇక నా టైం అయిపోయింది, నేను ఇంకా తెల్లారిపోయింది కదా, నేను నా పని చేసి వెళ్ళిపోతున్నాను, ఓ సూర్యుడు ఉదయించమని చెప్పేసి చంద్రుడు చెప్తాడా సూర్యుడికి? లేకపోతే సూర్యుడు ఏం చెప్తాడా, ఇక నా టైం అయిపోయింది, నేను అస్తమిస్తున్నాను, ఉదయించమని చెప్తాడా? వీటికైనా భాష ఉన్నాయా? చంద్రుడికైనా భాష ఉందా? సూర్యుడికైనా భాష ఉందా? నక్షత్రాలకైనా భాష ఉందా? ఏటికి భాష లేదు. కానీ వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. పగటి వచ్చేటువంటి ఆ సూర్యునికి దానంతకదే టయానికి వచ్చేస్తా ఉంది. చంద్రుడు వచ్చే టయానికి చంద్రుడు వస్తున్నాడంటే దేవుడు ఎంత చక్కగా వాటిని అమర్చాడో, ఎంత చక్కగా దేవుడు వీటిని ఏర్పాటు చేశాడో, వీటిని బట్టి మనం చెప్పొచ్చు దేవుడు ఉన్నాడో లేదో అనే విషయాన్ని తెలియజేసుకోవాలి. అదేవిధంగా యోబు గ్రంథము 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 7, 8, 9 వచనాలు చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించగలము. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసిందని తెలుసుకొనలేని వాడెవరు? నిజంగా తెలివి ఉన్నాడని తెలుసుకుంటాడు. నిజంగా చేపలు సముద్రంలో ఎందుకు నివసిస్తున్నాయి? పక్షులు ఏ విధంగా ఆకాశంలో ఎగురుతున్నాయి? మానవులు ఎందుకు భూమి మీద మాత్రమే నడుస్తూ వాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము చూసినట్లయితే ఇవే మనకు బోధ చేస్తాయట. ఏం బోధ చేస్తాయట? దేవుడు ఉన్నాడని మనకు ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సముద్రాన్ని చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, సముద్రటువంటి ఆ యొక్క జలచరాశులను చూసినప్పుడు మనకు దేవుడు ఉన్నాడనే విషయాన్ని స్పష్టంగా తెలివి కలిగినటువంటి వారికి అది చక్కగా అర్థమవుతుందట. తెలివినటువంటి వార ఈ సృష్టిని గురించి ఆలోచించిన, విచారించిన, అది నీకు దేవుడు ఉన్నాడని బోధించును తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారారా, అలానే అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే మనము అక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలము. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనము గమనించగలం. ప్రియమైనటువంటి వారారా, 14:17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయును. ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత అమ్మా వారిని గూర్చి సాక్ష్యము లేకుండా
చూడండి, బిగ్గరగా చెప్పేది చూడండి. దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను దేవుడు దయచేస్తూ మానవులు సంతోషించే విధంగా పంటలు పండిస్తూ కడుపు నింపుతూ ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయుష్ కలిగి ఉండే విధంగా దేవుడు మానవులు చేస్తున్నాడంటే దేవుడు ప్రకృతిని ఏ విధంగా మనకు ఉపయోగకరంగా చేశాడో గమనించాలి ప్రియమైనటువంటి మాట్లాడారా. అలానే సృష్టిలోని క్రమబద్ధత ఆధారము. దేవుడు ఈ సృష్టిలో ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ప్రకారమే సృష్టి మొత్తం కూడా నడిపించబడతా ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని కూడా క్రమాన్ని పెట్టాడు. ఏంటా క్రమం అంటే ఆర్డర్ ఇన్ ద క్రియేషన్ ఈజ్ ద ఎవిడెన్స్. ఒక ఆర్డర్ ప్రకారం సృష్టి నడిపించబడతా ఉంది. ఈ యొక్క ప్రపంచం నడిపించబడతా ఉంది, ప్రజలు నడిపించబడుతున్నారు. ఏంటంటే 1 గంట 60 నిమిషములు, ఒక రోజు 24 గంటలు, ఒక నెల 30 లేక 31 రోజులు. అలానే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగితే అదేవిధంగా ఒక సంవత్సరం 365 రోజులు లేదా 366 రోజులు. భూమి సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగితే చూడండి, దేవుడు ఒక క్రమాన్ని ఏ విధంగా పెట్టాడు చూడండి. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే, అంటే 24 గంటలు తిరిగితే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అలానే ఒక నెల అంటే 30 రోజులు లేదా 31 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగితే, ఒక సంవత్సరం అంటే 360 నుంచి 366 రోజులు భూమి సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగితే, అంటే ఈ క్రమాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఈ ప్రకారం జరుగుతుందా లేదా? ఏమండి, 1 గంట అంటే 60 నిమిషాలు చెప్తున్నావా లేదా? అంటే దేవుడు ఏమిచ్చాడు? కాలమానాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? సమయాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? సంవత్సరాలు మనం గుర్తిస్తున్నాం దేన్ని బట్టి? ఈ రోజులను బట్టి, ఈ కాలమానాన్ని బట్టి, ఈ టయాన్ని బట్టే కదా మనం రోజులు గుర్తించుకోగలిగేది. అయ్యా నీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఏం చెబుతాం? నాకు 30 సంవత్సరాలు. ఎలా చెబుతాం 30 సంవత్సరాలని? నువ్వు పుట్టిన తారీఖు మీ మమ్మీ వేసిన తర్వాత నువ్వు ఎన్నో తారీఖు పుట్టావో, ఏ వారం పుట్టావో, ఏ నెలలో పుట్టావో దాన్ని బట్టి నీకు అంచనాలు వేసి నువ్వు ఎన్నేళ్ళు అవుతుందో, నీకు ఎన్నేళ్ళు వచ్చి అని చెప్పి చెప్పగలుగుతున్నావు. అంటే దేవుడు కాలమానాన్ని ఎంత చక్కగా, ఒక చక్రాన్ని ఈ ప్రపంచం అంతా, ఈ యొక్క ప్రజలంతా, ఈ భూమి అంతా ఎలా నడవాలో ఒక టయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయా దేశాల్లో ఏ సమయం అంటే ఇప్పుడు మన దేశంలో ఉదయం అయితే అమెరికా ఇతర దేశాల్లో ఇది రాత్రి అవుతుంది. కొన్ని దేశాల్లో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కొన్ని దేశాల్లో మనకంటే 1 గంట ముందుంటారు. కొన్ని దేశాలు మనకంటే 1 గంట వెనకుంటారు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చక్రాన్ని ఏర్పాటు చేసి దాన్ని కాలముగా దేవుడు మనకు నియమించి మనల్ని జీవించే విధంగా దేవుడు చేశాడంటే దేవుడు ఉన్నాడో లేదో ఒకసారి ఆలోచన చేసే సహోదరి సహోదరు.